లాఫింగ్ బుద్ధ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆ పెద్ద పొట్ట, ముఖం మీద చిరునవ్వు. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అసలు పేరు పుతాయ్. ఈయన 10వ శతాబ్దానికి చెందిన ఒక చైనీస్ బౌద్ధ సన్యాసి. ఈయన చైనాలోని జెన్ బౌద్ధ మతానికి చెందినవారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఒక పెద్ద సంచిని వెంట తీసుకెళ్లేవారు. అందులో మిఠాయిలు, ఆహారము ఉంచుకొని పిల్లలకు, పేదలకు పంచుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అందుకే ఈయనను లాఫింగ్ బుద్ధ అని పిలవడం మొదలుపెట్టారు. పెద్ద పొట్ట ఉండటం అంటే ఆయన తిండిపోతు అని కాదు. చైనీస్ సంస్కృతిలో పెద్ద పొట్ట విశాల హృదయానికి మరియు సహనానికి చిహ్నం. అంటే ప్రపంచంలోని ఎంతటి కష్టాన్నైనా, అవమానాన్ని అయినా తన పొట్టలో దాచుకొని శాంతంగా ఉండగలరు అని అర్థం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఈయనను రాబోయే కాలపు బుద్ధుడైన మైత్రేయ బుద్ధుని అవతారంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధ విగ్రహం యొక్క పొట్టను నిమురుతూ ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఒక నమ్మకం. ఫెంగ్ షుయి శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతత వస్తుందని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధ సంతోషాన్ని పంచే ఒక గొప్ప సన్యాసి.